వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. మీరెన్నైనా చెప్పండి, సూర్య పూర్తిగా కోలుకునేంత వరకు వాడికి నిజాన్ని చెప్పడానికి వీల్లేదు. నా మాట కాదని మీరు చెప్పారంటే నేను చచ్చినంత ఉంటే. లక్ష్మి, అమ్మా, నాన్నకి ఎలా ఉంది? బాగానే ఉంది సూర్య. నాన్నకి ఒంట్లో బాగోలేదని సంధ్యకి తెలుసు కదా? అవునరా, ఫోన్ చేసి పలకరించింది. పలకరించడానికి తనేమైనా పరాయిదా? ఇంటి కోడలని మర్చిపోయిందా? లాస్ట్ వీక్ వచ్చినప్పుడు నాన్న హెల్త్ కండిషన్ గురించి చెప్పాను. 4 రోజులు సెలవు పెట్టి ఇంటికి రా అని అడిగాను, కానీ రాలేదు. ఎందుకో తెలుసా? ఆవిడ గారికి మొగుడు అక్కర్లేదు, అత్తమావల గురించి అంతకన్నా అక్కర్లేదు. ఉద్యోగం 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 ఏమన్నా అంటే బాండ్. అడ్డమైన తిరుగుళ్ళకి అదొక అందమైన ముసుగు. తప్పురా, సంధ్య గురించి అలా మాట్లాడ్డం చాలా పెద్ద తప్పు. తప్పు ఏది? నేను మాట్లాడుతున్న తప్ప? తప్పుల్ని పాపాల్ని చేస్తుంది సంధ్యమ్మ. నీ ముందు మంచిగానే నటిస్తూ ఎన్ని వేషాలేస్తుందో నాకు మాత్రమే తెలుసు. సూర్య, సంధ్య గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నేను సహించేది లేదు. అసలు సంధ్య గురించి నీకేం తెలుసురా? నాకేం తెలుసా? తాళి కట్టిన వాణ్ణి, కలిసి కాపురం చేస్తున్న వాణ్ణి. సంధ్య గురించి నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? తెలియదురా, నీకే కాదు, తాళి కట్టినా కలిసి కాపురం చేసినా ఆడదాని మనసు ఏ మగాడికి పూర్తిగా తెలీదు. అవునవును, నీ కోడలి మనసు పెద్ద పుష్పక విమానం. అందుకే ఆ విమానంలో ఎవరెవరికో చోటు కల్పిస్తుంది, నాకు తప్ప. నోర్మోయ్! సంధ్య గురించి అసలు నిజం తెలియక నువ్విలా వాగుతున్నావు. సరే అమ్మా, ఆ అసలు నిజం ఏంటో చెప్పు. అసలు మాట్లాడమ్మా, ఎందుకు ఆగిపోయావు? నాకు తెలుసు నువ్వేమీ చెప్పలేవు. ఎందుకంటే సంధ్య తిరుగుళ్ళ గురించి నాకంటే ముందు నీకే తెలుసు కాబట్టి. అయినా ఏమీ తెలియనట్టు, తెలిస్తే నేనెక్కడ బాధపడతానో అని నువ్వు నటిస్తున్నావు కాబట్టి. నువ్వు, మీ ఆయన, సంధ్య కలిసి నా వెనక ఏవేవో సీక్రెట్ గేమ్స్ ఆడుతున్నారు కాబట్టి. సూర్య, ఇక ఆపు. వద్దమ్మా, ఇంకేం మాట్లాడద్దు. ఈ లోకంలో చెడ్డ తండ్రులు ఉండొచ్చు, చెడ్డ భార్యలు ఉండొచ్చు, చెడ్డ భర్తలు ఉండొచ్చు, కానీ చెడ్డ అమ్మలు మాత్రం ఉండనే ఉండరు. ఇంకా నీ కోడల్ని వెనకేసుకొని వచ్చి అమ్మగా నీకు నా మనసులో ఉన్న గౌరవాన్ని, విలువని నాశనం చేసుకోవద్దమ్మా.
ఏంటి సార్ ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారా? ఈరోజు సైడ్కి వెళ్ళడం లేదా? వెళ్తాను, కొంచెం లేటుగా. సంధ్య, వచ్చే సండే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో లీవ్ తీసుకోవాలి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు. లీవా? ఏంటి సడన్గా? మన ఇద్దరం కలిసి సూర్య ఇంటికి వెళ్ళాలి. సూర్య ఇంటికా? ఎందుకు? సూర్యకి తన వైఫ్కి మధ్య ఇష్యూస్ అవుతున్నాయని చెప్పాను కదా, ఒకసారి వెళ్ళి మనం కలుద్దాం. సూర్య వైఫ్తో నువ్వు మాట్లాడి ఆ ప్రాబ్లం కనుక్కొని సాల్వ్ చేయాలి. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్తున్నాను. అలాంటిది నేను మాట్లాడతానండి. అలా ఎవరూ మాట్లాడకపోతే వాళ్ళ మధ్య దూరం, అభిప్రాయ భేదాలు ఎప్పటికీ తీరిపోవు. సూర్యకి రోజు రోజుకి మెంటల్ టార్చర్ ఎక్కువైపోతోంది. వాణ్ణి చూస్తుంటే చాలా జాలిగా ఉంది. అర్థమైందండి. సూర్యని చూస్తుంటే నాకు కూడా పాపం అనిపిస్తుంది. ఆయన సంతోషంగా ఉండాలని నేను మాత్రం కోరుకోనా? ఏంటి, నువ్వు సూర్య కోసం ఆలోచిస్తున్నావా? అంటే అది ఆయన మీ బెస్ట్ ఫ్రెండ్ కదా. ప్రతిసారి ఆయన గురించి చెప్పి మీరు బాధపడుతున్నారు. ఆ బాధలో మీ భార్యగా నాకు కూడా బాధ్యత ఉందని మాట్లాడాను. థ్యాంక్స్ సంధ్య, నువ్వు ఇలా ఆలోచిస్తున్నందుకు. నీ నుంచి ఇలాంటి మాటలే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సండే మనం వెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా వాడి లైఫ్ సెట్ అవుతుందనిపిస్తుంది. సారీ అండి, నేను రాలేను. అదేంటి, ఇప్పుడే కదా బాధ్యత అని చెప్పావు? బాధ్యత తీసుకోవడం వేరు, దగ్గరికి వెళ్ళి ఓదార్చడం, సమస్య పరిష్కరించడం వేరు. ఇది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. మీరైనా నేనైనా ఆ భార్యాభర్తల మధ్యలో థర్డ్ పర్సన్ అవుతాం. ఈ విషయంలో నేనే కాదు, మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వకపోతేనే మంచిది. దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదా. ఫ్రెండ్షిప్లో లిమిట్ ఏంటి సంధ్య? కష్టం, సుఖం, లాభం, నష్టం, బాధ, ఆనందం, ఇలాంటి వాటి గురించి ఫ్రెండ్స్తో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాం? షేర్ చేసుకోవచ్చండి, కాదనడం లేదు. కానీ సంసార జీవితానికి కొంచెమైనా దాపరెక్క ఉండాలి, ప్రైవసీ ఉండాలి. నా భార్య ఇలా చేస్తుంది, నా భర్త ఇలా అన్నాడు అని ఫ్రెండ్స్తో చెప్పుకోవడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. సూర్య విషయంలోనే ఇలా అంటున్నావా, లేక జనరల్గా మాట్లాడుతున్నావా? మీ ఒక్కరి గురించి కాదండి, జనరల్గానే చెప్తున్నాను. అవునా? అయితే నువ్వు దివ్య బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నీ లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని తనతో చెప్పుకోవా? చెప్తానండి, అన్నీ చెప్తాను. కానీ మాది చాలా ఏళ్ల స్నేహం. స్నేహం ఎన్నేళ్ల నుంచి ఉందన్నది కాదు సంధ్య, ఆ స్నేహితుల మధ్య ఎంత నమ్మకం ఉందనేదే ముఖ్యం. ఎంత నమ్మకం ఉంటే మాత్రం భార్య గురించి, బెడ్రూమ్ సంగతుల గురించి షేర్ చేసుకోవడం అంత మంచిది కాదు. ఏంటి సంధ్య ఇది? సూర్య గురించి ఏం చెప్పినా వాడు ప్రాబ్లంలో ఉన్నాడంటున్నా నువ్వు అసలు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. అయితే వద్దంటున్నావు, లేకపోతే నచ్చటం లేదని చెప్తున్నావు. ఏమైంది నీకు? ఏం కాలేదండి. ఇంకొకరి వ్యక్తి జీవితాల్లోకి తొంగి చూడ్డం నాకిష్టం ఉండదు, అంతే తప్ప నా మనసులో వేరే ఉద్దేశం లేదండి. సంధ్య, మనం వాళ్ళ ఇంటికి వెళ్దామంటున్నది తమాషా చూడ్డానికి కాదు. నువ్వేమైనా వాళ్ళ ఆవిడికి మంచి సలహాలు ఇచ్చి మనసు మారుస్తావని, సూర్యకి కొంచెమైనా ఓదార్పు కలిగిస్తావని. మీ మాటలు అర్థమవుతున్నాయండి, కానీ నాకిష్టం లేదని చెప్తున్నాను కదా. ప్లీజ్ వదిలేయండి. సరే, నీకిష్టం లేనప్పుడు నేను ఫోర్స్ చేయలేను. సూర్య లైఫ్కి సపోర్ట్గా ఉండాలని నిన్ను హెల్ప్ చేయమని అడిగాను. నువ్వేమో వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అంటున్నావు. సరే, వదిలే. వాళ్ళ లైఫ్ కాదండి, సూర్య లైఫ్లో ఉన్నది నేనే.
ఆ నిజం తెలిసిన రోజు మీరు ఎలా మారుతారో, నా జీవితం ఏమవుతుందో అని భయంగా ఉంది. ఒక తల్లిగా నీ ఆరోగ్యం గురించి భయపడాలో, అమ్మా అని పిలుస్తున్నా సంధ్య మీద నింద పడకుండా కాపాడుకోవాలో నాకు తెలియడం లేదు. చూసావమ్మా నీ కోడలు? కాదు కాదు, నీ కూతురని నువ్వు నాన్న కలిసి నెత్తి మీద పెట్టుకున్నారే, ది గ్రేట్ సంధ్య గారు ఇంకా రాలేదు. అటు చూడు, క్షణాలు నిమిషాలు అవుతున్నాయి, నిమిషాలు గంటలుగా, గంటలు రోజులుగా మారుతున్నాయి. కానీ ఆవిడ గారిలో మాత్రం ఏ మార్పు రాదు. తన దారి తనది, తన తిరుగుళ్ళు తనవి. నాన్న అని పిలిచే మావయ్య గారికి ఒంట్లో బాగోలేకపోతే ఉద్యోగం ఉద్యోగం అంటూ అక్కడే పడి చేస్తుంది. అలాంటి మనిషి మీకు ఆరాధ్య దేవత, ఆదర్శ మహిళ. ఛ! రాణి ఎప్పుడొస్తుందో రాణి, రాకుండా మాత్రం ఉండదు కదా. వచ్చిన వెంటనే తేల్చేస్తాను. ఈ ఇల్లు, ఇంట్లో మనుషులు కావాలో లేదంటే ఆ బోడి ఉద్యోగమే కావాలో ఈ రోజే డిసైడ్ అవ్వమంటాను. సూర్య, సంధ్యకి పని ఎక్కువ ఉందేమో, లేదంటే ఖచ్చితంగా వస్తుంది కదా. అయినా నాన్నని చూసుకోవడానికి మనం ఇద్దరం ఉన్నాం కదా. ఆయన కూడా కోలుకుంటున్నారు, కంగారు పడాల్సింది ఏమీ లేదు. నువ్వు మళ్ళీ సంధ్యతో గొడవ పెట్టుకోవద్దు. నేనేం గొడవ పడట్లేదమ్మా. తనే కట్టుకున్న వాణ్ణి, అత్తమామల్ని లెక్క లేకుండా చూస్తుంది. పురుగుల కంటే హీనంగా చూస్తుందమ్మా. వీళ్ళేం చేస్తారులే అని ఎంతో పొగరుతో ప్రవర్తిస్తోంది. మంచితనం ముసిగేసుకొని మరీ తిరుగుతుంది. లేదు, ఇక నుండి అలా జరగడానికి వీల్లేదు, జరగనివ్వను కూడా. అది కాదు సూర్య. అమ్మా ప్లీజ్, దయచేసి నాకేం చెప్పద్దు. లక్ష్మి, మనిషి సహనానికి ఒక హద్దు అనేది ఉంటుంది. నా సహనం పూర్తిగా చచ్చిపోయింది. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. వస్తున్నానండి. ఏమైందండి? ఏమైంది లక్ష్మి? సూర్య ఎందుకలా అరుస్తున్నాడు? మీకు ఇలా ఉందని తెలిసి కూడా సంధ్య రాలేదని మండిపడుతున్నాడండి. వాడి కోపం, ఆవేశం చూస్తుంటే ఈరోజు ఏదో పెద్ద గొడవ జరిగేలా ఉందండి. ఇది మనం చేసిన పాపం. అనుభవించడం తప్ప ఆపడం చేతగాని అసమర్థులం. అన్నిటికీ సిద్ధమవడం తప్ప ఏం చేయలేని పాపాత్ములం. జరిగేవన్నీ కళ్ళారా చూడమని హార్ట్ స్ట్రోక్ వచ్చినా కూడా ఇంకా ప్రాణాలతోనే ఉంచి ఆ దేవుడు బ్రతికుండగానే శిక్షిస్తున్నాడు లక్ష్మి, శిక్షిస్తున్నాడు. బాధపడకండి. బాబ్జీకి నాకు పెళ్ళై ఉంటే మేం కూడా ఇలానే చాట్ బండి దగ్గర చిట్చాట్ చేసుకుంటూ ఎంచక్కా పాటలు పాడుకుంటూ ప్రేమని పంచుకునేవాళ్ళం. సడన్గా ముంబై వెళ్ళి ఇవన్నీ మిస్ అయ్యేలా చేశాడు. ఎప్పుడొస్తాడో, ఈ చిన్న చిన్న కోరికలు ఎప్పుడు తీరుస్తాడో.
భయ్యా ఎక్ సమోసా చాట్ జ్యాదా స్పైసీ బనావో. సరే అండి. ఇన్ని రోజులు పండుకి సేవలు చేస్తూ నా ఫేవరెట్ ఐటమ్స్ కి దూరం అయ్యాను. ఈ 6 నెలలు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సినిమా ఫ్లాప్ అయినా సక్సెస్ మీట్ తప్పనట్టు పండు నుండి ఎస్కేప్ అవ్వాలని ప్లాన్ చేస్తూ ఇలా ఇరుక్కుపోయానంటే ఇప్పుడు పండు నన్ను చూసినా నేను ముంబై వెళ్ళలేదని తెలిసినా నా బతుకు ఆ కేసులో పావు చెక్కే. సార్ సమోసా చాట్ కావాలన్నారు. నేనేం చెప్పలేదు, నాకొద్దు. ఉన్న దరిద్రాలు సరిపోక నువ్వు కూడా ఇప్పుడే ట్రబుల్ ఇవ్వాలా? ఎంతైందన్నా? 50 రూపీస్ అమ్మా. బాబ్జీ అమ్మా డబ్బులు. ఇదిగోండి అన్నా, తీసుకోండి. బాబ్జీ బాబ్జీ అంటే బాబ్జీ సిటీలోనే ఉండి ముంబై వెళ్ళానని అబద్ధం చెప్పాడా? నా దగ్గర అబద్ధం చెప్పాల్సినంత అవసరం బాబ్జీకి ఏమొచ్చింది? వావ్, వాట్ ఎ మిరాకిల్. టైం ఇంకా 11 కూడా కాలేదు, అప్పుడే వచ్చేసావేంటి? పాపం, తిరుగుళ్ళు అన్నీ అప్పుడే పూర్తయిపోయాయా? మీకు చాలాసార్లు చెప్పాను, ఖచ్చితంగా పలానా టైంకి రావాలి అంటే నాకు రావడం కుదరదు. నా ఉద్యోగ ధర్మం అది. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఉద్యోగ ధర్మం, రెస్పాన్సిబిలిటీ. ఆ మాట చెప్పడానికి సిగ్గనిపించట్లేదా నీకు? అడ్డమైన తిరుగుళ్ళన్నీ తిరుగుతూ ఏమండి, ప్లీజ్ ఇంటికి రాగానే సీన్ క్రియేట్ చేయొద్దు. అమ్మ వాళ్ళు చూస్తే అసహ్యంగా ఉంటుంది. అసహ్యంగా ఉంటుందా? ఏది? నువ్వు బజారు తిరుగుళ్ళు తిరగడమా, లేక నిన్ను నేను నిలదీయడమా? ఏది అసహ్యంగా ఉంటుంది? చూడండి, నేను బాగా అలసిపోయి వచ్చాను. మీ ప్రశ్నలకి జవాబు చెప్పే ఓపిక నా దగ్గర లేదు. అడ్డం జరగండి. జరగను. ఈరోజు నా ప్రశ్నకి సమాధానం చెప్పందే నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏమన్నావు? అలిసిపోయి వచ్చావా? ఓపిక లేదా? అవునులే, ఎలా ఉంటుంది? ఉన్న ఓపికంతా ఊర్లో వాళ్ళకే దారపోసొస్తే ఒళ్ళు అలిసిపోతుంది, నలిగిపోతుంది. ఏంటండి ఆ మాటలు? ఎందుకంత అసహ్యంగా, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు? సంస్కారం అది నువ్వు చెప్తున్నావా? నీ దగ్గర నేను నేర్చుకోవాలా? మలేషియాలో కూడా ఉద్యోగం చేసి తిరిగి వచ్చిన ఎక్స్పీరియన్స్డ్వి, అభ్యుదయ భావాలున్న ఇండిపెండెంట్ ఉమెన్వి. ఆఫ్టర్ ఆల్ అత్త, మామ, మొగుడు ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా సమాజ సేవ చేస్తున్న గొప్ప మోడ్రన్ లేడీవి. చదువు, సంస్కారం, నీతి, న్యాయం ఇలాంటివన్నీ నీకు మాత్రమే ఉన్నాయి. అవి మేము నమ్మాలి. అరుగు, వాళ్ళకి చెప్పు. నువ్వు చెప్పే కట్టుకథలన్నీ 2 ఏళ్లుగా వింటున్నారు కదా, ఈజీగా నమ్మేస్తారు. సూర్య, ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? నాన్న ప్లీజ్, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం, మీరేం మాట్లాడొద్దు. సరే, మాట్లాడుకుందాం.
మనమే మాట్లాడుకుందాం. మీకిప్పుడు ఏ సమాధానం కావాలి? ఉద్యోగం పేరుతో వారానికి 6 రోజులు బయటే ఎందుకుంటున్నావు? నేను నిన్ను బ్రతిమాలినా, బుజ్జగించినా, బెదిరించినా అవేమీ పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళడానికి కారణం ఎవరు? ఏంటి? ఇదంతా నీ ఉద్యోగంలో భాగమా, లేక వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా? నీ ఒళ్ళు అలిసిపోవడానికి, నలిగిపోవడానికి కారణం నువ్వక్కడ ఎవడితోనో. మిస్టర్ సూర్య, హద్దులు మీరి మాట్లాడుతున్నారు. మిస్టర్ సూర్య, ఎంత పొగరే నీకు! నాకు హద్దులు చెప్తావా? నేను లేనప్పుడు ఎవరినో మరిగి వాణ్ణి విడిచిపెట్టలేక సమాజ సేవ అంటూ, చారిటీ ట్రస్ట్ అంటూ నాటకాలు ఆడుతున్నావా? షట్ అప్! నన్నే షటప్ అంటావా? యూ పిచ్చే పట్టింది. ఈ దెయ్యాన్ని చూసి దేవత అనుకున్నందుకు నాకు పిచ్చి పట్టింది. దీన్ని చాలే ఊరుకో. సిగ్గులేదా నీకు? భార్య మీదే చేయి చేసుకుంటావా? ఇదో గొప్ప భార్య. నోర్ముయ్! ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడావంటే నీ చంప నేను పగలగొడతాను.